డిమోంటీ కాలనీ పార్ట్ 2 నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. రీసెంట్ టైంలో మంచి థ్రిల్లర్ మూవీ చూశాను అనిపించింది. డిమోంటీ కాలనీ 2లో 1కి సంబంధించి కంటిన్యూ అవుతా వచ్చింది. ప్రతి 6 సంవత్సరాలకి ఒకళ్ళు డిమోంటీ కాలనీకి వెళ్తారు, అక్కడ చైన్ తీసుకుంటారు, అక్కడ ఉన్న డిమోంటీ చేత శిక్షింపబడతారు. అది స్టోరీ. అయితే ఈసారి ఎవరు వెళ్లకుండా చూద్దామని వెళ్తారు. అయితే హీరో శ్రీనివాస్కి ఒక అన్న కూడా ఉన్నాడు. ఆ అన్న చుట్టూ ఎదురుగిద్దు ఇప్పుడు స్టోరీ. శ్రీనివాస్ కోమాలో ఉంటాడు, తన అన్న అంతా చూసుకుంటాడు. అయితే తెలియకుండా ఒక నలుగురు వెళ్తారు స్టూడెంట్స్ డిమోంటీ కాలనీ హౌస్లోకి. అయితే వెళ్ళి వారిని రక్షిస్తాకు వెళ్ళిన శ్రీనివాస్ బ్రదర్ రఘుకి జరిగే స్టోరీయే ఈ డిమోంటీ కాలనీ పార్ట్ 2. అయితే రఘు వాళ్ళని కాపాడిన తర్వాత అందులో ఒక అమ్మాయి చైన్ తీసి రఘుకి ఇస్తుంది. ఆ చైన్ కోసం డిమోంటీ వస్తాడు. అక్కడ జరిగే స్టోరీ మొత్తం అదే. అయితే ఆ డిమోంటీ నుంచి ఎలా తప్పించుకున్నారు, తర్వాత క్లైమాక్స్లో ఇంకో ట్విస్ట్ ఉండిద్ది, అది పార్ట్ 3 కోసం పెట్టారు. డిమోంటీ కన్నా ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన డిమోంటీ కన్నా పెద్ద. అయితే కింగ్డమ్లో కింగ్ లాగా, అతని కింద వీళ్ళందరూ బానిసలా ఉంటారు. అదే చెప్తా పార్ట్ 3కి కన్క్లూజన్ ఇస్తారు. పార్ట్ 3 కూడా కంటిన్యూ అవుతూ ఉండిద్ది అనుకుంటా. అయితే డైరెక్టర్ మాత్రం చాలా బాగా తీశారు, ఎక్కడ బోర్ కొట్టలేదు ఈ మూవీ. అయితే అలా ప్రతి 6 సంవత్సరాలకి ఎవరో ఒకరే జరిగిద్ది. అలాగే ప్రియ భవానీ శంకర్ హీరోయిన్ వాళ్ళ హస్బెండ్కి కూడా జరిగిద్ది అది. దాని గురించి తను కూడా ఇన్వాల్వ్ అయ్యిద్ది పార్ట్లో. కానీ థ్రిల్లర్ మూవీగా బాగుంది ఈ మూవీ. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. అలాగే మన మంగళగిరి మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి.